వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. అమరావతి ఈ మధ్య మళ్ళీ బాగా వార్తల్లో నిలిచింది. నువ్వా నేనా అంటే నేను అటు జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు పక్క కూటమి ప్రభుత్వం, మధ్యలో ప్రజలు, ఇన్వెస్టర్స్, ఒక ట్రయాంగిల్ స్టోరీ అయితే నడుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది మామూలుగా గ్రౌండ్ లెవెల్? అక్కడ అమరావతి అనేది ఇట్స్ డిబేటబుల్ టాపిక్ అండి. ఎందుకంటే 2 గవర్నమెంట్స్ మారినాయి, కానీ అమరావతి పరిస్థితి చూస్తే ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. సో ఇన్వెస్టర్స్ అంతా చాలా ప్యానికింగ్ లో ఉన్నారు. కానీ పర్సనల్ అడ్వైజ్ గా తీసుకుంటే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం దాన్ని విత్డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఎప్పటికైనా ఎస్టాబ్లిష్ అయ్యే సిటీ అది. సో ఎవరైనా కూడా హైదరాబాద్తో పోల్చుకుంటున్నారు అమరావతిని, కానీ అది అట్లా కాదండి. ఇట్స్ ఫ్యూచర్ సిటీ అండ్ ఇట్స్ ఎ ప్లాంట్ సిటీ. సో దానికి కొంచెం టైం ఇస్తే మాత్రం అమరావతి విల్ గెట్ ఎస్టాబ్లిష్డ్. దట్ ఐ క్యాన్ టెల్ యూ. అంటే అంతకుముందు గవర్నమెంట్ లో ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు వినే ఉంటారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేశారు, తర్వాత రిటైర్మెంట్ అయ్యారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే పేరు పెట్టిన వెనక పెద్ద వ్యూహం ఉంది. ఇది ఎవరికి మెసేజ్ వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళింది ఆల్రెడీ. సో అంటే ఇన్వెస్టర్స్ని భయపెట్టడానికి మాత్రం ఆయన ఒక మెసేజ్ ఇచ్చారు. రేపు నేను వచ్చిన తర్వాత 100% అమరావతి ఉండదు అని చెప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇది సామాన్యులకు అర్థం కాదని చెప్పి ఆయన ఒక మాట కూడా అన్నారు. సో ఆయన అందరూ పెద్ద బిగ్ షాట్స్ వింటారు, సామాన్య ప్రజలు కూడా ఆ మాటలు విన్నారు. అంటే ఆయన చెప్పింది మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా. ఇలాంటివి విన్నప్పుడు కూడా ఏంటంటే గందరగోళ వాతావరణం అయితే ఏర్పడుతుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? పొలిటీషియన్స్ పొలిటికల్ అంటే ఎప్పుడు ఒక ఇంబ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. సో ఒక్క గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకో గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం ఈజ్ వెరీ ఈజీ. కానీ వాళ్ళు చెప్పినట్టుగా అలాంటి ఇష్యూ అయితే రాదండి. ఎందుకంటే అమరావతి అనేది వ్యానిష్ అవ్వటం ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే అక్కడ కోట్ల ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది ఆల్రెడీ. అండ్ గవర్నమెంట్ కూడా జనాల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకున్నారు. సో ఆ ల్యాండ్ ఏం చేస్తారు ఇప్పుడు? దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. మైట్ బి ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఏ గవర్నమెంట్ కైనా ఒక 3 to 4 year టర్మ్ దొరికితేనే దే కెన్ ఎస్టాబ్లిష్. ఓకే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చింది, 5 years ఉన్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ మారింది. అది కంటిన్యూస్గా ఒక 2 years 3 years ఉంటే మాత్రం డెఫినెట్లీ చేంజెస్ కనపడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ చాలా డ్రాస్టిక్గా పెరిగితే అని జనాలు అంటున్నారు. దానికి రీజన్ ఏంటి? బీఆర్ఎస్ గవర్నమెంట్, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ దెన్ బీఆర్ఎస్ గవర్నమెంట్. వాళ్ళు కంటిన్యూగా 3 terms మనల్ని రూల్ చేశారు. ఓకే, దే వేర్ ఇన్ పవర్. ఓకే, సిమిలర్లీ ఈజ్ ఇన్ ఆంధ్ర ఆల్సో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హ్యాస్ ఎ డిఫరెంట్ వ్యూ. ఓకే, తనకేమనిపించింది? అమరావతికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇన్స్టెడ్ హీ పిక్డ్ అప్ డిఫరెంట్ ప్లేసెస్. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏంటి? అమరావతిని కోర్ క్యాపిటల్ గా చేయాలని హీ హ్యాడ్ డిసైడెడ్. సో తన వ్యూలో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. సో పొలిటికల్ పార్టీస్ మారినప్పుడు ఏమవుతుందంటే ది వే ఆఫ్ దేర్ థింకింగ్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ప్లాన్స్ నోబడీ ఈస్ ఫాలోయింగ్. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రకారంగా వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రకారంగా ఆలోచిస్తారు. సో దీంట్లో ఎండ్ యూజర్స్ ఆర్ సఫరింగ్ యాక్చువల్లీ. అమరావతి అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్లాన్ చేశారో 33,000 acres ఆఫ్ ల్యాండ్, అగ్రి ల్యాండ్స్ ని డిస్ట్రాయ్ చేసి వాళ్ళ సిటీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. సో డెఫినెట్లీ అది అవ్వాల్సిందే, ఎందుకంటే అంత ల్యాండ్ పూలింగ్ జరిగింది అక్కడ. అండ్ పీపుల్ ఆల్సో డిబేట్ అంత అగ్రి ల్యాండ్స్ ని సత్యనాశనం చేసినారు అది ఇది అని. అలా అనుకుంటే ఒకప్పుడు హైదరాబాద్ కూడా మనకి అంత అగ్రియే ఉండింది. సో వెన్ యూ వాంట్ ఏ సిటీ, అది కూడా ప్లాన్డ్ సిటీ కావాలనుకున్నప్పుడు ఏదో ఒకటైతే త్యాగం జరగాల్సిందే. సో ఐ విల్ నాట్ డిబేట్ సేయింగ్ దట్ అమరావతి విల్ నాట్ కమ్. అమరావతి విల్ డెఫినెట్లీ కమ్, ఎందుకంటే టూ మనీ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ దట్. సో అది 100% రావాల్సిందే. కాకపోతే దిస్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అది 5 years బదులు ఇట్ మై టేక్ 15 years. బట్ అమరావతి హ్యాస్ టు కమ్ అండి. సో అమరావతి అనే పేరు వినడానికి ఇష్టపడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది అమరావతి అని చెప్పి కూడా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అనే పేరు ఇష్టపడటానికి కారణం ఏంటంటారు? అంటే ఆయన మావిగాని అన్నారు, అసలు ఆ పేరే వినడానికి ఇష్టపడలేదు, మావిగాని పెట్టుకున్నారు. అంటే విజయవాడ టు మచిలీపట్నం, గుంటూరు అని చెప్పి రాజధాని మారట్లేదు, ఇక్కడ పరిధి పెరుగుతుంది. సో ఎందుకు అంటే ఇంత అంటే పొలిటికల్ డ్రామానే కదా ఒక రకంగా? డెఫినెట్లీ ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా. ఇంకోటి ఏంటంటే అది ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా పెయిన్ అండి అది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మీరు మచిలీపట్నం కానీ విజయవాడ కానీ తీసుకుంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీస్ అవి. దాన్ని ఆటోమేటిక్ గా ఒక క్యాపిటల్ కింద కన్వర్ట్ చేయడానికి పెద్ద ఇష్యూ లేదు. అక్కడ ఒక సెక్రటరేటో ఒక హైకోర్టో కట్టేసుకుంటే అయిపోతుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అమరావతి, ఫ్రమ్ కింద లాస్ట్ ఫౌండేషన్ స్టోన్ నుంచి పైన వేసే ఎలివేషన్ వరకు ఇట్స్ పెయిన్. ఓకే, అది ఒక విజన్ తో వెళ్తేనే అవుతుంది. ఓకే, అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆల్సో దేర్. గవర్నమెంట్ కి చేతగా అన్నప్పుడు దే హ్యావ్ టు బ్లేమ్ ద అదర్ పార్టీ, అంతే తప్ప ఐ విల్ నాట్ సే దట్ వాట్ జగన్మోహన్ రెడ్డి హ్యాస్ టోల్డ్ ఇస్ కరెక్ట్. బట్ రాదర్ దేర్ వాజ్ ఎ విజన్ వెన్ చంద్రబాబు నాయుడు బ్రాట్ ఇన్ అమరావతి.
స్టేట్ బైఫర్కేట్ అయిపోయినప్పుడు ఎన్ని రోజులు హైదరాబాద్ ఉమ్మడిగా ఉంటుందండి? హైదరాబాద్ ఆల్సో నీడ్ టు బ్రీత్. ప్రతిదానికి వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడికి రావటం కూడా కరెక్ట్ కాదు. అండ్ బికాస్ హైదరాబాద్ వాజ్ సపోజ్ టు బి మనకి 2 స్టేట్స్ కి క్యాపిటల్ ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడే ఉండి మన వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడ జనాభాని పెంచటము, క్రౌడ్ పెంచటము, అది తప్ప ఆ స్టేట్ కి ఏం దొరికింది? ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఇంకో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలుకి ఏపీలో రాజధాని ఉండటమే ఇష్టం లేదు, ఇక్కడున్న పెట్టుబడులు మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఆయన మనసంతా హైదరాబాద్ మీద ఉంది అని చెప్పి కూడా ఒక వర్గం అయితే బాగా ప్రచారం చేస్తుంది ఈ మధ్యకాలంలో. దీన్ని మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే వాళ్ళది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే ఉంది. సో డెఫినెట్లీ హీ డజంట్ వాంట్ ఏపీ టు డెవలప్. ఇంకోటి అక్కడ చూసుకుంటే కూడా మాక్సిమం ద గవర్నమెంట్ హ్యాస్ సోల్డ్ అవుట్, షెల్ అవుట్ చేసేసారు. సో దేర్ ఇస్ నథింగ్ ఫర్ దెమ్ అక్కడ చూసుకోవాలంటే. సో డెఫినెట్లీ టైం కన్స్ట్రెంట్ కాకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డిస్ ఫోకస్ ఆన్ ద స్టేట్ వాజ్ వెరీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తన దాంట్లో ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకుంటున్నారు, బట్ ద అదర్ పార్టీ వెంట్ అగేన్స్ట్ ఇట్. అది 100% అది కరెక్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం కూడా ఫోకస్ చేసి ఉంటే ఈ పార్టీకి అమరావతి ఒక లెవెల్ కి అయితే వచ్చేది. అండ్ మోర్ ఓవర్ పోతూ స్టేట్ అంతా డెప్ లో ఉంచేశారు. సో డెఫినెట్లీ ఇప్పుడు డెవలప్మెంట్ కి కూడా స్టేట్ దగ్గర డబ్బులు లేవు. సో దట్ ఈస్ ద సెనారియో వై అమరావతి స్టిల్ లైక్ దాట్. కానీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ దాట్ ఇఫ్ ద పబ్లిక్, అంటే ఇప్పుడు మాక్సిమం మనకి ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ లో జరిగేటివి మాక్సిమం ఆంధ్ర నుంచే వచ్చేటివి ఉన్నాయి. ఈవెన్ ద బిజినెసెస్ కానీ బిజినెస్ ఓనర్స్ కానీ మాక్సిమం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి హైదరాబాద్ లో. వాళ్ళకిన తలుచుకుంటే మాత్రం అమరావతిని డెవలప్ చేయడం ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఎగ్జాక్ట్లీ అక్కడే మీరు చెప్పిన మాట. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారంటే ఓకే, ఆయన తెలుసో తెలియకున్నారని చెప్పి పెద్ద ఎత్తున ట్రోల్స్ జరిగాయి. సెకండ్ టైం కూడా ఆయన రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మా స్టాండ్ ఇదే, మా స్టాండ్ లో మార్పు ఏముండదు, మీకు నచ్చితే మావిగా నచ్చితే నాకు ఓటేస్తారు, అమరావతి నచ్చితే మీరు కూటమికి ఓటేస్తారని చెప్పి చాలా స్ట్రాంగ్ గా మళ్ళీ ఒక మెసేజ్ అనేది తీసుకొని ప్రజల్లో పెట్టేశారు. మరి కన్ఫ్యూజ్ గా ఉన్నది ఎవరు ఇక్కడ? కంప్లీట్ గా పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ఇటు ప్రతిపక్షం ఉంది, అధికార పక్షం ఉంది, ప్రజలు కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మరి ఇన్వెస్టర్స్ అంతా ఎడిపోతుంది, మీరు చెప్పండి. ఇప్పుడు మనకి చెన్నైకి చూసుకుంటే చెన్నై ఆంధ్ర నుంచి విడిపోయిందే. ఇప్పుడు కూడా చెన్నైకి ఆంధ్రప్రదేశ్ లోనే ఐ మీన్ వాట్ డూ యూ సే క్యాపిటల్ అంటే మనం ఒప్పుకోలేం కదా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఏ స్ట్రాటజీ. ఓకే, దిస్ ఇస్ సింప్లీ బట్ నథింగ్ బట్ ఏ పొలిటికల్ గేమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని రోజులండి ఆంధ్రప్రదేశ్ బైఫర్కేట్ అయినాక ఇంకా హైదరాబాద్ ని క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తారు? దట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. అక్కడ ఉన్న జనాలు అంటే ద పీపుల్ హూ ఆర్ లివింగ్ దేర్, దే హ్యావ్ టు డిసైడ్ వెదర్ దే వాంట్ టు డిపెండ్ ఆన్ తెలంగాణ ఆర్ దే వాంట్ ఏ ఇండిపెండెంట్ క్యాపిటల్ ఇన్ ఆంధ్ర. సో ఇది యాక్చువల్లీ పీపుల్ అంటే కామన్ పబ్లిక్ ని కయోస్ లో వేసినట్టు. ఇంకోటి ఏంటంటే జగన్ గవర్నమెంట్ లో దేర్ ఇస్ వన్ మోర్ డిసడ్వాంటేజ్. అది కొంతమందికి అడ్వాంటేజ్, కొంతమందికి డిసడ్వాంటేజ్. అదేంటంటే స్కీమ్స్ బాగా పనిచేశారు, అన్ఎంప్లాయ్మెంట్ అని, ఆటో డ్రైవర్స్ అని, హౌస్ వైఫ్స్ కానీ, కిడ్స్ కానీ. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దోస్ మెనీ అలాట్మెంట్, ఐ మీన్ అంత ఇవైతే ఇవ్వలేకపోతున్నారు జనరల్ పబ్లిక్ కి, ఎందుకంటే అంత ఫండ్స్ లేవు. ఓకే, సో ఇవన్నిటికీ అలవాటు పడిన వాళ్ళకేంటి హైదరాబాద్ లో క్యాపిటల్ ఉంటే ఏంటి, అమరావతిలో క్యాపిటల్ ఉంటే ఏంటి, నా డబ్బులు నాకు ఎవ్రీ మంత్ 10th కల్లా నాకు వస్తుందా లేదా అనేది ఒక్క కాన్సెప్ట్ కిందనే వాళ్ళు వెళ్తారు. సో అలా అనుకునే వాళ్ళకి హైదరాబాద్ అవసరం లేదు. కానీ దెర్ ఆర్ పీపుల్, ఓకే, బిగ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేవాళ్ళు, బిగ్ బిజినెస్ ఓనర్స్ ఉన్నారు. ప్రతి దానికి వాళ్ళకి హైదరాబాద్ కి రావాలి అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకి హైకోర్టుతోనో కానీ సెక్రటరియట్ తో కానో దేనితోనూ గవర్నమెంట్ ఆఫీసెస్ తో పని లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏ బిజినెస్ మ్యాన్, ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ప్రతి దానికి హైదరాబాద్ కి రావాలి అంటే అది చాలా డిఫికల్ట్. అది సో ఫ్యూచర్ లో మా స్టేట్ కి మాకంటూ ఒక క్యాపిటల్ ఉండాలి అనుకుంటే డెఫినెట్లీ దట్ ఈస్ గోయింగ్ టు బి అమరావతి. కానీ ఎన్ఆర్ఐల మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు అప్పుడు టీడీపీ గవర్నమెంట్ రాగానే. సో ఎన్ఆర్ఐ పెట్టుబడులు విపరీతంగా వస్తాయి, స్టేట్ ఎక్కువ టైం పడుతుంది డెవలప్ అవడానికి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కానీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే మనకు ఎన్ఆర్ఐ పెట్టుబడులు అనేది చాలా తక్కువ అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కానీ అభిమానం అయితే ఎక్కువ చూపించారు, కానీ అది అభిమానంలో చూపించారు కానీ ఇన్వెస్టర్స్ పెట్టి డెవలప్ చేద్దామనే దాని మీద ఎక్కువ ఆసక్తి చూపట్లేదు అని జరుగుతున్న ప్రచారం నిజమేనా? అది డెఫినెట్లీ కరెక్ట్ అండి. ఎందుకంటే డబ్బులు పెడితే డబ్బులు రావాలనే కోరుకుంటారు. ఈ పొలిటికల్ ఇష్యూస్ లో వాళ్ళ డబ్బులు పోతది అనే ఒక
స్మాల్ సైజ్ డౌట్ వచ్చినా కూడా దే విల్ నాట్ ఇన్వెస్ట్. అండ్ ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గురించి చాలా పర్టికులర్, ఈవెన్ సింగిల్ రూపీ కూడా వాళ్ళు రాసి పెట్టుకొని దాన్ని ఎందుకు స్పెండ్ చేశారో దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ పొలిటికల్ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి రిస్క్ ప్రొఫైల్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. బికాస్ ఐ డీల్ మోర్ విత్ ఎన్ఆర్ఐ క్లయింట్స్ కాబట్టి ఐ నో ఇట్ వెరీ వెల్. వాళ్ళు ఏంటంటే అబ్బా నేను ఈ సంవత్సరం నేను ₹1,00,00,000 పెట్టాను కదా, నాకు 2 years తర్వాత నా అవుట్పుట్ ఏంటి అనేది చూస్తారు. వాళ్ళు ఏంటంటే 10 years తర్వాత నా అవుట్పుట్ ఏంటి అనేది చూడరు. వాళ్ళకి ఎప్పుడైనా దే క్యాలిక్యులేట్, అంటే వాళ్ళు మిటికులేట్ చేస్తారు ఎంత రిస్క్ ప్రొఫైల్ ఉంది నా ఇన్వెస్ట్మెంట్లో, ఎంత రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది. సో అమరావతి ఈ పొలిటికల్ బయస్, ఈ పొలిటికల్ అన్స్టెబిలిటీ వల్ల ఏంటంటే దే కుడెంట్ అట్రాక్ట్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్. బట్ అదర్వైజ్ అక్కడ ఉన్న లోకల్ బిజినెస్ పీపుల్ మాత్రం చాలా బాగా అమరావతిని సపోర్ట్ చేశారు. దట్ ఐ కెన్, అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఓకే, సో ఇప్పుడు 2 years నుంచి అమరావతిలో ఎలాంటి చేంజెస్ మీరు చూశారు? అమరావతి అయితే ఎట్లయితే వదిలేసిందో అట్లనే ఉంది, కానీ బట్ ఎస్ ఇండివిజువల్ బిల్డింగ్స్, ఇండివిజువల్ ప్రాపర్టీస్ మాత్రం కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. వాళ్ళకి అప్రూవల్స్ వస్తున్నాయి, పర్మిషన్స్ వస్తున్నాయి. సో స్మాల్ లెవెల్లో అయితే మైట్ బి చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్ గా ఫోకస్ చేసి చూపెట్టినట్టు రాలేదు, కానీ బట్ ఇన్ స్మాల్ వేస్ అది బేబీ స్టెప్స్ వేసుకుంటూ అది ఓన్ గా అదైతే డెవలప్ అవుతుంది. సేమ్ వాట్ హ్యాపెండ్ విత్ హైదరాబాద్. I can tell you, Hyderabad has a history of 400+ years now. Similarly, అమరావతి కూడా ఆ పొలిటికల్ పార్టీ ఈ పొలిటికల్ పార్టీ కాకుండా అక్కడున్న జనాలు ఎంతవరకు అయితే అవుతుందో దే ఆర్ కన్స్ట్రక్టింగ్ దేర్ ప్రాపర్టీస్. ఈ పొలిటికల్ లీడర్స్ తో పని లేకుండా అమరావతి మీద నమ్మకంతో అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్ ఫ్యూచర్ వాళ్ళ అప్రిషియేషన్ ఏ విధంగా ఉంటుంది? సరే ఇన్వెస్ట్ చేద్దామా వద్దా అని చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి? కన్ఫ్యూజన్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీవేర్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి అప్రిసియేషన్ రాదు, ఎందుకంటే మార్కెట్ స్టాగ్నెంట్ ఉంది, సాచ్యురేషన్ లో కూడా ఉంది. కొంచెం అటు ఇటు డబ్బులు రావాలి అంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయటమే మేలు, ఎందుకంటే అది ఎప్పుడో ఒకప్పుడైతే టేక్ ఆఫ్ అవుతుంది. ఇంకోటి అక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా అఫోర్డబిలిటీలో ఉన్నాయి. ఓకే, ఫర్ ఇన్స్టెంట్ రేపు వేరే ఒక గవర్నమెంట్ వచ్చింది అండ్ దే విల్ అనౌన్స్ అమరావతి యాజ్ క్యాపిటల్, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ ప్రైజెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సో ఇన్వెస్ట్ చేయాలి, అమరావతి మాకు ఫ్యూచర్లో క్యాపిటల్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, అమరావతి క్యాపిటల్ అవ్వకపోయినా కూడా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు విజయవాడ, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు వాట్ ఈస్ దట్ మచిలీపట్నం కాదు, వాట్ ఈస్ దట్ మంగళగిరి. సో ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ ఆల్రెడీ డెవలప్డ్. గుంటూరు, ఇవన్నీ బాగా డెవలప్ అయిన టౌన్స్ అండ్ సిటీసే ఉన్నాయి అక్కడ. సో అమరావతి రేపు డెవలప్ అవుతుందో లేదో అనే ఒక కయోస్ పక్కన పెడితే అమరావతిలో ఇవ్వాల ఓకే 10,000 గజం రీజనబుల్ అనుకోండి, కొన్ని పెట్టేసుకోండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు ఆ ప్రైజెస్ మీకు రాదు, గుంటూరులో మీకు రాదు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? అమరావతి, అది ఫ్యూచర్ సిటీ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ రీజనబుల్ ప్రైజెస్ కి నాకు ల్యాండ్ వస్తుంది అంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఐ యాజ్ ఎ బయర్ నేనైతే ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ లోకల్ విజయవాడ ఆర్ అమరావతి ఆర్ గుంటూరు, I would definitely invest. అంటే ఇక్కడ ఎలా ఉందంటే మేడం, నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో చూద్దాం, అప్పుడు ముందుకెళ్దాం అని చెప్పి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అధికారంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ చాలా బాగుంది హైదరాబాద్ లో, మీరు గమనించలేదు? కంప్లీట్ గా అసలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరికి ముందుకు కూడా రాలేదు. ఆయన ఫోకస్ కూడా ఎందుకో ఎక్కువ హైదరాబాద్ మీద ఉన్నట్టు కూడా కనపడింది. సో ఈసారి కూడా అదే జరగబోయేద్దేమో అని చెప్పి ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా, అక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఎందుకులే ఈ గోళాంత ఎందుకులే అని చెప్పి వైజాగ్ లో పెట్టుకుందాం ప్రశాంతంగా అని చెప్పి కొంతమంది ఈ గందరగోళ సైక్లింగ్ లో ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫైనల్ గా? లేదండి, ఇప్పుడు అఫోర్డబిలిటీలో మీకు ప్రైజెస్ చాలా తక్కువ ఉంది కాబట్టి అది ఇప్పుడు హైదరాబాద్ లో ఆ ప్రైజెస్ లో మీకు రావు కదా. హైదరాబాద్ లో ఇప్పుడు మీకు గజం ల్యాండ్ సిటీ లిమిట్స్ లో ఎక్కడ కొనాలన్నా కూడా 3 లక్షలు ఉన్నాయి, 2 lakhs నుంచి 3 lakhs ఉంది. సో అమరావతి ఈజ్ ఎ డిఫరెంట్ ఫసాడ్ యాక్చువల్లీ, దాన్ని మనం ఎక్కడ పిక్చరైజ్ చేయలేము. ఓకే, ఇప్పుడు జనాలు అనుకుంటున్నారు నెక్స్ట్ టైం ఇప్పుడు అక్కడ జగన్ వస్తుంది, ఇక్కడ కేసీఆర్ వస్తారు, ఓకే వీ విల్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ అని. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయా లేవా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో ల్యాండ్ కొనుక్కోవాలి అంటే ఫస్ట్ థింగ్ ల్యాండ్ బ్యాంకింగ్ చాలా తక్కువ ఉంది, ఊరు బయట కొనుక్కోవాలి. ఊరు బయట అది ఎప్పుడు అవుతుందో మనకి తెలియదు, అంతే టైం పడుతుంది మనకు అమరావతిలో కూడా. ఓకే, ఇప్పుడు నేను షాద్నగర్ హైవేలోనే కొన్నాను అనుకోండి, బెంగళూరు హైవేలోనే కొన్నాను అనుకోండి, ఐ వెంట ఇప్పుడు మొత్తం షాద్నగర్ వరకు మనకి మొత్తం స్ట్రెచ్ కంప్లీట్ అయిపోయింది. నేను షాద్నగర్ లో ల్యాండ్ కొంటా, కానీ షాద్నగర్ హైదరాబాద్ లాగా రావాలంటే 15-20 years అవుతుంది. అదే దానికంటే కూడా సగం డబ్బుల్లో నేను అమరావతిలో 1 ఎకరా కొనేసాను అనుకోండి,
అదే 15 years అమరావతి కూడా పడుతుంది. అవును మేడం. సో దేర్ ఇస్ నో టైం ల్యాబ్స్ ఇక్కడ. ఓకే, ఇంకా అమరావతి ఇంకా బై ఎనీ ఛాన్స్ నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారే రిపీట్ అయ్యారు అనుకోండి, మైట్ బి అమరావతి ఫ్యూచర్ విల్ బి మోర్ బెనిఫిషియల్ దెన్ షాద్ నగర్. సో సి మైండ్ సెట్ ఆఫ్ ద బయర్, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఓకే, యూ కెనాట్ సే దట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు, ఇటు ముఖ్యమంత్రి అటు ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇటు కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే స్టాండ్ మీద వెళ్తున్నారు. దీనివల్లే ఇక రాజకీయ అనిశ్చితి వల్లే మొత్తం మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ మధ్యలో ఒక మ్యూచువల్ కన్సెంట్ తో వెళ్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మరి ఇక్కడ అంత అయితే లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తున్నట్టు, ఎందుకంటే ఆయన సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్తారు, మాక్సిమం ఎవరి మీద ఆధారపడరు బేసిక్ గా. కానీ ఇక్కడ ఏంటంటే ఒక ట్రయాంగిల్ స్టోరీ లాగా, లవ్ స్టోరీ లాగా నడుస్తుంది. ఈ పొలిటికల్ డ్రామా వల్ల ఇదంతా చేంజెస్ కనపడుతున్నాయని చెప్పి, అందుకే ప్రజల్లో కూడా ఇంత కన్ఫ్యూజ్ వాతావరణం ఏర్పడింది. పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు అని చెప్పి వినిపిస్తుంది. మార్కెట్ అయితే బాగానే ఉంది, కానీ ఎప్పుడు ఎవరు వచ్చి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో, మళ్ళీ ఎక్కడ లాస్ పోతాం అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. ఇదే మెయిన్ కారణం రియల్ ఎస్టేట్ డౌన్ అవడానికి అని కూడా వినిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ పొలిటికల్ డ్రామా అండి, అంతే. అదర్వైజ్ దేర్ ఇస్ నథింగ్. ఇప్పుడు అమరావతి అవ్వకుండా ఉండడానికి కూడా దట్ ఈస్ ఆల్సో పొలిటికల్ డ్రామా ఓన్లీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎండ్ యూజర్ కి ఏం కావాలి అనేది. మీరు 20 years అవుతుంది కదా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి, ఇలాంటి పొలిటికల్ డ్రామా వల్ల మార్కెట్ ఈ విధంగా డల్ అయిపోతుందని మీరు ఎప్పుడైనా చూసారా? అంటే గతంలో అప్ అండ్ డౌన్ చూసారు మీరు, అది ఏ పర్పస్ అంటే పొలిటికల్ గా అయ్యాయా, లేకుంటే మార్కెట్ స్లో డౌన్ అంటే కావడానికి కారణాలు ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు అంచనా ఏంటి మేడం ఇప్పుడు జరుగుతుంది? మేము వెన్ వి స్టార్టెడ్ రియల్ ఎస్టేట్, ఇప్పుడు పాత గవర్నమెంట్ వెళ్ళి కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, పాత గవర్నమెంట్ లో పాస్ అయిన జియో కొత్త గవర్నమెంట్ ఇస్ టు కంటిన్యూ. కానీ ఇప్పుడు అలా లేదు, ఆ గవర్నమెంట్ ఇచ్చిన దానికి అగేన్స్ట్ జియో వీళ్ళు తీసుకొస్తారు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్, ఇక్కడ పొలిటికల్ వార్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి సినారియో బేసిక్లీ వీ హ్యావ్ నాట్ సీన్ ఎనీవేర్, బికాస్ దీనికంటే ముందు ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు లేదు. ఏ స్టేట్ లో కూడా మనకి ఇది కనపడదు. ఓకే, ఇప్పుడున్న ప్రెసెంట్ పొలిటికల్ ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో, రీసెంట్ గా బెంగళూరులో చూసాం. బెంగళూరులో వెన్ బీజేపీ వెంట్ అండ్ కాంగ్రెస్ కేమ్, సేమ్ సినారియో అయ్యింది. ఇప్పుడు మనం తెలంగాణలో, ఆంధ్రాలో చూస్తున్నాము. సో ఇవి మనకి ముందు లేకుండే. ఓకే, ఇవన్నీ లేకుండే కాబట్టి మేము కూడా 100% అష్యూరెన్స్ తో ఇక్కడ కొనుక్కోండి అని చెప్పగలిగాము. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఈ గవర్నమెంట్ దిగింది, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏం అనౌన్స్ చేస్తారో మనకు తెలియదు. ఓకే, సో ఒక సైంటిఫికలీ 20-30 years మేము ఎలాగైతే రియల్ ఎస్టేట్ గ్రో అవుతా చూసామో, ఆ ఒక్క ఎక్స్పీరియన్స్ మీదనే మేము కూడా వీ కెన్ అడ్వైజ్ పీపుల్. అంతే తప్ప ఆ గవర్నమెంట్ వస్తే ఇలా చేస్తుంది, ఈ గవర్నమెంట్ వెళ్ళిపోతే ఇలా చేస్తుంది అని we cannot write and give it. So finally this is all unpredictable. అమరావతి మిగులుతుందా, మావిగన్ మిగులుతుందా? It depends on the next government. అంటే మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు కన్ఫ్యూజన్ అంటే we cannot name it. మనం ఇప్పుడే కెమెరా ముందు అవన్నీ చెప్పలేం. మనకు తెలుసు, we know what is going to happen. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అదేగా నడుస్తుంది అక్కడ వాస్తవం అయితే. Yes, but we cannot tell it in public now, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్, ఎస్పెషలీ పొలిటిక్స్. మీరు ఒక ఎక్స్పర్ట్ గా మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకు మిమ్మల్ని ప్రశ్న అడిగాను. లేదండి, దీని మీద విల్ పర్సనలీ నాట్ కమెంట్, ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద నెక్స్ట్ గవర్నమెంట్. మీరే ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటే ఇంకా పబ్లిక్ ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు? పబ్లిక్ ఈజ్ ఆల్రెడీ ఇన్ కన్ఫ్యూజన్. పబ్లిక్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి కదా అడ్వైజర్స్ కోసం వస్తారు, అండ్ వీ పుట్ ఇన్ అవర్ ఎక్స్పర్టైజ్ దేర్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఎప్పుడు అరైజ్ అవుతుంది అంటే, వెన్ వన్ గవర్నమెంట్ డజంట్ వాంట్ టు గివ్ అప్ ఆన్ ద అదర్ గవర్నమెంట్. ఇప్పుడు ఇఫ్ యాజ్ ద సీఎం నేను జనాలు మేలు కోరుకున్నాను అనుకోండి, ఓకే ఇంతమంది ల్యాండ్ మనం లాగేసుకున్నాం, డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం చేయాలి అని అనుకుంటాము. కానీ గవర్నమెంట్ ఈజ్ ఆన్ ద అదర్ సైడ్ అన్నప్పుడు we cannot advise anybody anything. చాలా మంది మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ వెబ్సైట్ కూడా అడుగుతున్నారు, మీకు ఇబ్బంది లేదంటే మీ నెంబర్ దే కెన్ కాల్ మీ, వాట్సాప్ చేసి కన్సల్టేషన్ కి రావచ్చండి. ఓకే, మై నంబర్ ఇస్ 7569922847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్ లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి, మై టీమ్ విల్ గెట్ బ్యాక్. మీ సర్వీసెస్ ఏ విధంగా? మేము లీగల్ చేస్తామండి, ప్రాపర్టీ అడ్వైజర్స్ చేస్తాము, బిల్డర్ ప్రొఫైల్స్, అంటే చాలా మంది ప్రీ లాంచ్లలో కొనేటప్పుడు బిల్డర్ ప్రొఫైల్ ఎలా ఉంది, వీళ్ళ ప్రాజెక్ట్స్ అవుతుందా లేదా అని వస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీ గివ్. దెన్ వీ హ్యావ్ ఎన్ఆర్ఐ ఆల్సో, ఎన్ఆర్ఐ బయింగ్ సెల్లింగ్ ప్లస్ ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ ఉంటాయి వాళ్ళకి, అక్కడ కొనుక్కున్న వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్స్ అవి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ మెయింటెనెన్స్ అంటే మంత్లీ గోయింగ్ చెకింగ్ ద ఫ్లాట్స్, రెంట్ కలెక్షన్, కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ ఇష్యూస్ వస్తే అది చూసుకోవటము, లీగలీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఎన్ఆర్ఐ సర్వీసెస్ మేము చేస్తాము. అలాగనే ప్లాట్స్ కూడా చాలా మందికి ఆల్ ఓవర్ ద
హైదరాబాద్ ఎక్కడెక్కడో ప్లాట్స్ ఉంటాయి, దానికి యునో ఫెన్సింగ్ చేయటం కానీ, ప్రీకాస్ట్ వాల్ చేయటం కానీ, సోలార్ కెమెరాస్ ఫిక్స్ చేసుకోవటం కానీ, మంత్లీ ఒక్కొక్కసారి ఎవ్రీ మంత్ వెళ్ళి విజిట్ చేయటం కానీ, ఇలాంటి సర్వీసెస్ మేము ఎక్కువ చేస్తాం, ఎన్ఆర్ఐ సర్వీసెస్, అదర్ దెన్ బయింగ్, సెల్లింగ్ అండ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వీ హ్యావ్ స్టార్టెడ్ హైదరాబాద్ కనెక్ట్ అని ఒక కొత్త యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడర్ యాప్ గా ఒక కంపెనీని లాంచ్ చేసాము, వేర్ వీఆర్ ఇంటూ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్. అది గేటెడ్ కమ్యూనిటీస్ ఉండొచ్చు, ఇండివిజువల్స్ ఉండొచ్చు, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్, రెనోవేషన్స్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్, యూ నేమ్ ఎనీథింగ్. ఇన్ రియల్ ఎస్టేట్ మీకు మీ ఇంటికి ఏది కావాలి, మీకు రేపు కార్పెంటరీ ఇష్యూస్ ఉన్నాయా, ప్లంబింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఎలక్ట్రికల్ ఇష్యూస్ ఉన్నాయా, ఎనీథింగ్ యూ నేమ్ ఇట్, వీ డూ ఇట్. మనం రోజు సెపరేట్ గా దీని మీద ఒక వీడియో కూడా చేద్దాం. షూర్ అండి, షూర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.